రాష్ట్రం అంతా కూడా. ఆ రాష్ట్రానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక కొత్త రెక్కలను తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే మొన్న మేము పర్మిషన్ పెట్టుకున్నాం ర్యాలీకి. పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు. కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆంక్షలంటే ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఆంక్షలు ఉంటాయి కదా! ఇప్పుడు మీరు ర్యాలీ చేస్తున్నారు. ఎలా పడితే అలా చేసి ఏమైనా విగ్రహాలు డ్యామేజ్ అవుతే ఒక లెటర్ రాసుకుని ఆహ్, మామూలుగా ర్యాలీ చేసుకోవడానికి శాంతియుతంగా మాకు పర్మిషన్ ఇచ్చారు. అటువంటి ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. మేము అలాగే శాంతియుతంగా చేసాం. అటువంటి పర్మిషన్‌లు ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్‌లో మాకు రాలేదండి. సార్ ఫైనల్‌గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత స్వేచ్ఛ అనేది ఇప్పుడు వచ్చిందంటారా? 100% ఒప్పుకొని తీరాలి. ఈరోజు ఏం జరుగుతుందంటే, నరేంద్ర మోడీ గారి విషయంలోనే దళితులు అందరం కూడా చాలా భయం పడ్డాం. ఎందుకంటే వారి యొక్క విధి విధానాలు ఆర్ఎస్ఎస్ విధి విధానాలుగా ఉంటాయనేది మాకు కొంత భయం. కానీ ఇక్కడ కూటమిని నమ్మడానికి గల ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. పార్టీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా మునిగిపోయింది. ఇంకా పార్టీ లేదు అనుకున్న టైంలో ఒక రక్షకుడులాగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి అభయం ఇచ్చాడు. అన్‌కండిషనల్‌గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా, జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలీదంట. బయటకొచ్చి ఈయన పొత్తు పెట్టుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈసారి ఎన్నికల్లో వెళ్తుందని ప్రకటిస్తాడని ఆయనకు కూడా తెలీదంట. అటువంటి ప్రయత్నం చేసి మొన్న చిరంజీవి గారు కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే కింగ్ మేకర్. అంటే కింగ్ మేకర్ ప్లస్ గేమ్ చేంజర్. ఇతను కింగ్ మేకర్గా ఉన్నాడు. మొత్తం అప్పటి వరకు సన్నీ గారు గెలుస్తారనుకున్న క్యారమ్ బోర్డులో విన్ అయిపోతారనుకున్న గేమ్ని ఒక్కసారి కూడా స్ట్రైకింగ్ మీకు ఇవ్వకుండా ఆయన తీసుకున్న 21 సీట్లని 100% స్ట్రైక్ రేట్తో ఆయన చేసుకుని కూటమికి, ఇటు భారతీయ జనతా పార్టీకి, ఇటు తెలుగుదేశం కూడా మంచి అద్భుతమైన చరిత్రలో లిఖించబడినటువంటి విజయాన్ని ఇచ్చారు. మరి ఇటువంటి విజయాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళేమో కూల్చివేతతో మొదలెట్టారు, వీళ్ళేమో అభివృద్ధితో మొదలెట్టారు. మంచి ఇప్పుడు చాలామందిని నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. మీరు అడిగిన విషయంలో మెయిన్ అన్నా క్యాంటీన్. అక్కడ తినేదంతా ఎవరండి? పేదవారు కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చేపల మార్కెట్ ఉంది. వీళ్ళకి ఒక 5 రూపాయలు లేదా 10 రూపాయలు భోజనం కావాలంటే ఈ పక్కన ఒక అన్నా క్యాంటీన్ ఉంది. ఎక్కడ బాలాజీ థియేటర్ దగ్గర. అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు. లేదు, కలెక్టరేట్కి నిత్యం ప్రజలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ మన స్టేట్ బ్యాంక్ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ ఉంది. అక్కడ తినొచ్చు. 10 రూపాయలతో భోజనం అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. పేదవాడి కడుపు ఎప్పుడు పస్తుతో ఉండకూడదనే ఒక మంచి కార్యక్రమం కదా అది. అదే పెన్షన్ పెంచుతా అన్నారు, పెంచారు. ఇంకా వాళ్ళు అనుకున్నాయన్ని కూడా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని నమ్మకం ఉంది నాకు. ఎలాగో ప్రైవేటీకరణ ఆగిపోయినట్టే. విశాఖపట్నం ప్రైవేటీకరణ, ఉక్కు పరిశ్రమది, ఇంకా మన రాజధాని కూడా పూర్తి అయిపోద్దని ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ కూటమిని స్వాగతించాలి. ఎందుకంటే మన భవిష్యత్తు అయిపోయిందండి సన్ని గారు. కానీ భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ అందాలంటే ఈ 5 ఏళ్ళు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండేటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందండి. సార్ ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ల గురించి చెప్పారు. అయితే అన్నా క్యాంటీన్లో ఈరోజు మీరు కనుక ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దాంట్లో కొంతమంది ఏమంటారంటే అన్నా క్యాంటీన్లో భోజనం అంతా బాగానే ఉంది, సో చంద్రబాబు పెట్టిన ఈ ప్రతిదాన్ని మేము స్వాగతం, కానీ అన్నా క్యాంటీన్కి వెళ్ళిన ప్రతి వరకు అక్కడే ఉండిపోతున్నారు, కనీసం ఇంటికి కూడా వెళ్ళట్లా, భార్య పిల్లలు అందరూ వదిలేసి తాగడం అక్కడే ఉండిపోతున్నారు, ఇది కూడా మాకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు ఆపేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వీళ్ళకి ఏం చెప్పాలనుకున్నారండి? వీళ్ళకి ఒక విషయం చెప్పాలి సార్. అమ్మ అంట పెట్టదో అడుగు తిన్నవదంట. ఇప్పుడు పోయినసారి 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్ లేదని బాధపడి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. సరే, వీళ్ళు ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి టైంలో ఏమైపోయారండి ఈ ట్రోలర్స్? తాగేవాడు సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నా తాగుతాడు,
లేకపోయినా తాగుతాడు, ఎలాగైనా తాగుతాడు. అవును. అర్థమవుతుందండి. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళి తిని తాగి పడిపోతున్నాడంటే వాడి యొక్క మైండ్ సెట్ అంతే. 100 మందిలో ఇద్దరు అలా ఉంటే అది మార్చాల్సింది మనం కాదండి. అవునండి. ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నా వాడికి వాడు సెల్ఫ్గా ఏమనుకోవాలంటే నేను మారాలని అతను అనుకోవాలి. ఇప్పుడు 98 మందికి మేలు జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపమంటే ఎలాగా? అంతే కదండి. అది మూర్ఖత్వమే కదా. సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ విషయంలో 98 మంది సుఖ సంతోషాలతో ఉన్నారు, కడుపు నిండుతుంది, హ్యాపీగా ఉంది. ఈ ఇద్దరు గురించి మానేయమంటే ఇది ఎలా ఉందంటే ఆ, అరే నాకు టికెట్లు దొరకలేదు మీరు కూడా సినిమాకి వెళ్ళడం మానేయండిరా అన్నట్టు ఉంది మన అట్లా అట్లాగా. లేదంటే అరే నాకు అన్నం లేదు మీరు అన్నం తిన్న వాళ్ళు మానేయండి పస్తున్నాండి అన్నట్టు స్వార్థంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదండి. మంచిని మంచిగా స్వాగతించాలి, చెడుని చెడుగా ఖండించాలి. అది నా దృష్టిలో అయితే అదండి. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఉచిత ఇసుక మళ్ళీ అవలంబించారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు పడి 4 రోజులు వర్షాలు పడి కొద్దిగా ఆగింది. ఉచిత ఇసుక అవలంబించిన దగ్గర నుంచి మళ్ళీ సోషల్ మీడియా కొంతమంది ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే కేవలం ఉచిత ఇసుక అని చెప్తున్నారు, కానీ దాని వెనక కొన్ని వేల డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. ఇది వాస్తవా అవాస్తవం? ఇది 100% అవాస్తవం అండి. ఎందుకు అవాస్తవం అంటే నువ్వు ఎంత టన్ను కావాలో ఆ టన్నుకి ఇంత రూపాయి ఇచ్చారు, ఇంత బిల్లు. సపోజ్ ఇప్పుడు టన్ను నాకు యావరేజ్గా ఎంతో తెలియదు కానీ ఒక 800 వేసుకోండి, టన్ను ఇసుక 800 వేసుకోండి. ఒక 10 టన్నులు అవసరం అయింది మీ ఇల్లు కట్టడానికి. 10 టన్నులకి 8,000 అండి ఇసుక. ట్రావెలింగ్ ఛార్జ్ ఒక 2,000 2,500 వేసుకోండి. అవన్నీ తీసుకెళ్ళి నువ్వు ఇంటికాడ ఇసుక వేసేసుకుని నువ్వు కట్టుకోరా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అదే ఇసుక లేకుండా భవన కార్మికులను కానీ, లేదంటే రాడ్ వెల్డింగ్ని కానీ, లేదంటే తాపీ వాళ్ళని కానీ, లేదా ప్లంబర్స్ని కానీ, లేదా ఎలక్ట్రికల్ని కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ అందరినీ బాధ పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదండి. అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ కూడా ట్రోలర్స్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఒక సర్టెన్ కొంత గ్యాంగ్ ఉంటారు, వాళ్ళ పని ఏంటంటే ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు అది జరగకూడదు అని చెప్పేసి ట్రోల్ చేసే విధానం ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బి టీం అయి ఉండొచ్చు, అది నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి బి టీం ఏం చేస్తుందంటే ప్రత్యేకించి ఖచ్చితంగా ఒక విధి విధానాలు లేనిటువంటి పనులను చేస్తూ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఇది నిజం ఇది నిజం ఇది నిజం, అదే ఒక అబద్ధాన్ని నిజం 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 అని చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ నేను ఒక 52,000 పెట్టితో కొన్నానండి. కానీ ఇందులో డేటా 300 పెడితే వచ్చేస్తుంది. ఏముంది, ఈజీగా పోస్ట్ పెట్టడమే. సన్నిబాబు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే మీ వీధిలో కూడా నిజంగా తిరుగుతున్నాడా? అసత్యానికి ప్రచారం ఎక్కువ జరుగుతుంది, సత్యాన్ని కొంచెం లేట్గా ప్రచారం